మందమర్రి టుడే టీవీ. సంజయ్ కుమార్ టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు. 2024 నూతన సంవత్సరం శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో మందమర్రి మున్సిపల్ ఎన్నికలు జరిపించాలి. కొత్త సంవత్సరంలో చెన్నూరు నియోజకవర్గం ప్రజలందరికీ శుభం జరగాలని కోరుకుంటూ నియోజకవర్గం కార్యకర్తల సమక్షంలో సంజయ్ కుమార్ గారు కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలు చేయకుండా ముందుగా మందమర్రి మున్సిపాలిటీ ఎలక్షన్ జరిపించి మందమర్రి అభివృద్ధికి పాటుపడాలని స్థానిక ఎమ్మెల్యే వివేక్ గారికి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. నూతన బొగ్గు బావులను ఇక్కడ ప్రారంభించి ఈ ప్రాంత నిరుద్యోగులకు భవిష్యత్తు ఇవ్వాలని డిమాండ్ చేశాము. మందమర్రిలో ఓ మంచి పెద్ద ఆసుపత్రి కట్టి ఈ ప్రాంత నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి షరీఫా, జిల్లా నాయకులు కె కిష్టయ్య, పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆర్ జయమండల, నాయకులు విజయగిరి శంకర్, పట్టణ ఉపాధ్యక్షుడు కరిడే తిరుపతి, మండల మహిళా అధ్యక్షురాలు సుగుణక్క, పట్టణ ఉపాధ్యక్షురాలు జూపాక సంధ్య, సువర్ణ, సీనియర్ నాయకురాలు కవిత, కమల, సీనియర్ నాయకులు చాట్లపల్లి రాజేష్, వద్నాల సత్యనారాయణ, చోటు, హబీబ్, షఫీ, తాజ్, భాగ్య, రజిత, లత, పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. చెన్నూరు నియోజక ప్రజలకు మరి మందమరి రామకృష్ణపూర్ మరి ఈ నియోజక ప్రజలందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరం అనగానే గొర్రెలు, మేకలు, మందు, మాంసము మరి స్వీట్లు తెచ్చుకొని తినడం కాదు. మరి ఆ నూతన సంవత్సరం మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలని ఒక్కసారి ప్రతి మనిషి, ప్రతి మానవుడు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి నేను కోరుకునేది ఒకటే, ఈ 2024లో మరి మన ప్రాంత బిడ్డలకు, మరి తల్లులకు, ప్రతి ఒక్కరి యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలి. మరి కొత్త బొగ్గు బావులు రావాలి, నూతన ఉద్యోగాలు, అందరికీ ఉద్యోగాలు రావాలి. మరి వాళ్ళకున్న కష్టాలు, మంచి హాస్పిటల్ ఈ ప్రాంతంలో రావాలి. మరి కొత్త ప్రభుత్వాన్ని కొత్త సంవత్సరంలో మరి మీడియా ద్వారా తెలియజేసేది ఒకటే, గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా మరి స్థానికంగా ఉన్న ప్రజలకు అందరికీ మరి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి వాళ్ళకు ఏ రికమెండేషన్ లేకుండా మరి కొత్త బావులు తీసుకొస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మరి మందమర్రి మున్సిపాలిటీ కూడా ఎలక్షన్లు జరిపించాలని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగు